शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यं हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. తప్పులు లేకుండా అక్షర దోషాలు లేకుండా బాగానే ఉంది. కొద్దిగా రాగం. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహరవిరిञ्चादिभिरपि ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ విధంగా ఉంటే అంటే మనం ఆలోచిస్తూ పాడేటప్పుడే దాంతో తాదాత్మ్యం అవడానికి ఒక చిన్న రాగం అవసరం. అప్పుడే భావం మనసుకెక్కి ఆ భక్తి పూర్వకంగా మనం పాడగలం. చదువుతున్నట్టు ఉండకూడదు. సెకండ్ పద్మజ గారు పడతారు. సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి కంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః హతమపి సహస్రేణ శిరసాం హరత్ సంక్షుధ్యైనం భజతి బసితో ధూళన విధిం. మీరు ప్రయత్నిస్తారా? రెండవది శ్రీదేవి గారు. కథమపి కూడా అన్నాళ్ళు పాంసం తవ చరణ పంకేరుహపవం సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంచుంజైనం భజతి బసితో దూలన విపిం. కరెక్టే. రాగం మాత్రమే కొంచెం మిస్ అయింది అంతే. మూడోది నేను పాడమంటారా? నా ఫేవరెట్ మూడోది. మీరు వేలు పెట్టి చూసుకుంటూ ఉండండి శ్రీదేవి గారు. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య సబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానందంశ్రా మురరిపువరాహస్య భవతి. పద్మజ గారు. త్వధన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా హయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్వరూపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా. నెక్స్ట్ ధనుః పౌష్పం. ధనుః పౌష్పం మౌర్వీ
మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోదనరతః యోధన ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాం గాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. శభాష్. మీకు ఇష్టమైంది. కరికలభ కుంభస్తననత. కంచికి వెళ్ళిపోతాం ఇది పాడితే. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. డిస్కనెక్ట్ అయిందండి నాకే. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. శ్రీదేవి గారు ఏంటో అన్నారు. ఫోన్ మళ్ళీ నిలువుగా అయిపోయింది. ఇది డిస్కనెక్ట్ అవుతుందండి, నెట్వర్క్ ప్రాబ్లమ్. నిన్న వర్షం పడి ఆగిందంటుంది కదా, డిస్కనెక్ట్ అవుతుంది మధ్యలో. అంటే సరే. 10వ కదా, 9 అయిపోయింది. 9 ఇంకా అవ్వలేదు. 9 పాడాలా? ఇది మొత్తం షట్చక్రాల గురించి. మహీమూల కనీసం నడు స్ట్రైట్ గా పెట్టి పాడాలి. అన్ని శ్లోకాలు పాడాలి. కనీసం ఇక్కడికి వచ్చే కన్నా గుర్తు రావాలి మనకి. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. నెక్స్ట్ సుధాధారాసార చరణయుగళాంతర్ మొదటి నుంచి. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమత్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఓకే, చతుర్పి. వినిపించట్లేదు ఝాన్సీ గారు, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓ, నేను మ్యూట్ లోకి వెళ్ళి పాడేసా. ఒక్క నిమిషం, మళ్ళీ పాడతా.
चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूल प्रकृतिभिः चतुश्चत्वारिंशत्त्वसुदलकलाश्रित्रिवलय त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः। त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्रः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौस्तुख्यादमरललनायान्ति मनसा। దమర కాదు, అమరలలన. మీరు కట్ చేస్తే అమరలలన, కట్ చేయకపోతే దమర. కట్ చేసినప్పుడు అమరలలన అని కట్ చేసుకోవాలి. పెన్సిల్ పెట్టుకుని ఇలా గీత గీసుకోండి అక్కడ. ఓకే. అమరలలనలు ఎవరు? అమరలలన స్వర్గపురిలో ఉండే సుందరీమణులు. ఓకే ఓకే. యదా లోకౌస్తుఖ్యాదమరలలనాయాంతి మనసా తపోభిద్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీ. ఒక నిమిషం. అపి 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 అని రావాలి. తపోభిద్దుష్ప్రాపామపి మపి మపి కలిపి రావాలి, లేదా అపి అంటే అది కూడా అని అర్థం, కాబట్టి మీరు కలిపి చదవాలి. ఇది ఎన్నో శ్లోకం అండి? 12 అండి. 12. ఒక్క నిమిషం. 12 దగ్గర పాపమపి గిరిశ సాయుజ్య పదవీ అంటే మొత్తం కలపాలి, కట్ చేయకుండా, అంతే కదా? లేకపోతే కట్ చేస్తే అపి అని కట్ చేయాలి. ఓకే. చదవనా? ఒక నిమిషం, మళ్ళీ చదవండి, మళ్ళీ మొదటి నుంచి చదవండి. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌస్తుఖ్యా అమరలలనాయాంతి మనసా తపోభిద్రుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీం. ఏమండి వాళ్ళ 15 వరకు చేద్దాం ఇలాగా. 15 తర్వాత నెక్స్ట్ 16 నుంచి. శ్రీదేవి గారు, మీకు ఇది ఉపయోగపడుతుంది కదా శ్రీదేవి గారు? హలో, ఓకే. మీరు మ్యూట్ ఇదే అయ్యారు, అందుకని శ్రీదేవి గారు ఇదే ఒక శ్రీదేవి గారు ఓకే కదా? మీకు ఇది ఉపయోగకరంగా ఉందా? ఏమన్నా మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి. అంటే మీరు వేలు పెట్టి పాడుతున్నప్పుడు చదువుతూ ఉంటే అదొక డెఫినెట్లీ ఇట్ విల్ సిట్ ఇన్ అవర్ మైండ్. మేమందరం అలాగే నేర్చుకున్నాం కదా పద్మజ గారు? ఆవిడ అప్పుడే 3వ సారి ఇది రివిజన్ చేస్తున్నారు, సమయం కుదుర్చుకొని. ఆవిడలో ఉన్న ఈ శ్రద్ధే నాకు నచ్చుతుంది పద్మజ గారిలో. శ్రీదేవి గారు కూడా మీలాగేనండి పద్మజ గారు. వెనక పడి ఇక్కడ హైదరాబాద్ లో ఓపెన్ చేయించారు. శ్రీదేవి గారు, ఇది నెట్వర్క్ ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. కొంచెం బాగాలేదు. 12 అయింది. 13 కదా ఇప్పుడు? 13 నేను చదువుతాను. 13 కొంచెం అర్థం చెప్పుకున్నాం. నరం వర్షీయాంసం
వినిపిస్తుందా? ఆ. నరం వర్షీయాం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి సతసః గలద్వేణీబంధాః కుచకలశనిస్త్రస్తసిచయాః హఠాత్ పృథ్యత్కాంక్ష్యో విగళితదుకూలా యువతయః. ఈ 13వ శ్లోకం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దీని అర్థం ఏంటంటే, తల్లి, పురుషుడు ఎంత ముసలివాడైనా, నడవడానికి ఓపిక లేకపోయినా, అనాకారి అయినా సరే, కళ్ళు కనిపించకపోయినా సరే, జడుడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, నీ కృప గనక పాత్రుడైతే అలాంటి వాళ్ళకి ఈ స్వర్గంలో ఉన్న రంభ, ఉర్వశి, మేనక అలాంటి స్త్రీలు కూడా అతని వెంటపడతారు. అంటే వాళ్ళకి, అంటే ఊరికే వెంటపడక, దీనిలోని లోపలి అర్థం ఏంటంటే అంతటి పాండిత్యం కలిగిన వాళ్ళు అవుతారు. ఆ పాండిత్యానికి ఆడవాళ్ళు ఎవరు ఊరికే బాహ్య సౌందర్యానికి మాత్రమే వసలవరు కదా, అంతః సౌందర్యం కూడా పెరుగుతుంది కదా తల్లి అని 13వ శ్లోకంలో అర్థం. శ్రీదేవి గారు వినిపిస్తుందా? 14 మీరు చదవండి, 15 అర్థం చేయండి. ఏమన్నారు? ఓకే, ఇప్పుడు మళ్ళీ కాల్ కట్ అవుతుంది నాకు మధ్యలో, సరిగ్గా రావట్లే. ఓకే, 14 అవుతుందండి. వినపట్లేదా? ఇప్పుడు బాగుంది. 14 పద్మజ గారు. షట్పంచాశత్ విసమధిక పంచాశదుదకే. శ్రీదేవి గారు వేలు పెట్టి చూసుకోండి. ఆవిడ పాడుతున్నప్పుడు మీరు మనసులో దాంతో పాటు అనుకోవాలి. అంటే 3 పని చేయాలి. త్రికరణాలు అంటారు కదా, మనస్సు, కళ్ళు, అదే మనస వాచ కర్మణ. అది సో మన వాచము అంటే చెప్పడం, అది ఆవిడ చెప్తున్నారు, మీ చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, వేలుతో తిప్పుతున్నారు, మీకు ఇంకా ఎక్కువే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి పోయింది చూసారా? కంటిన్యూ. దివి కలిపేయాలి అక్కడ. దివి ట్రిన్సన్ మనసి మనసి చతుష్టరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజ యుగం. లాస్ట్ లో మళ్ళీ ఒకసారి చదువుతాను కంటిన్యూగా. ఇక్కడ నంబర్లు వచ్చాయి. సంస్కృతంలో ఉన్న సంఖ్యలు ఇవన్నీ. షట్పంచాశ ద్విసమధిక పంచాశ ద్వాషష్టి చతురధిక పంచాశ ద్విష్టత్రింశ చతుషష్టి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సంస్కృతంలోని నెంబర్లు. ఈ నెంబర్లు ఇక్కడే ఈ శ్లోకంలోనే ఎందుకు చెప్పారు అంటే, ఈ మూలాధారం గురించి చెప్పారు. ఈ మూలాధార చక్రంలో ఎన్ని ఉన్నాయట? 56 ఉన్నాయట. ఏంటవి ఆ 56? ఏంటి? తవ పాదాంబుజయుగం, అప్యుపరి తవ పాదాంబుజయుగం. మీ చరణములు, నీ పాదముల యొక్క ముద్రలు ఎన్నున్నాయి? ఒకటి మూలాధార చక్రం, మనం కూర్చుంటే కింద ఉండేది మూలాధారం. ఆ మూలాధార చక్రంలో 56 ఉన్నాయట. ఫస్ట్ వచ్చింది కదా మనకి, ఏమిటది? షట్ పంచాశ. షట్ పంచ, షట్ అంటే 60, 6, పంచాశ అంటే 5,
సంస్కృతంలో ఉల్టా. షట్ 6 ముందు చదువుతాము, 5 తర్వాత వచ్చింది అంటే 56 ఉల్టా చేయాలి దాన్ని. అర్థమైందా? సో అక్కడ 56 ఏంటది? మూలాధారంలో వచ్చింది అది. జలతత్వం నెక్స్ట్ అదేంటిది? భూమి. మూలాధారం ఎప్పుడు కూడా భూమికి సంబంధించింది. దాని తర్వాత జలం ఉంటుంది. జలతత్వం ఏంటి? మణిపూరం. ఆ మణిపూరకంలో 52 ఉన్నాయట. తర్వాత అగ్నితత్వం స్వాధిష్టానం. స్వాధిష్టానంలో అగ్ని అని అంటే మనం రోజు భోజనం చేస్తాం. భోజనం కూడా ఏంటి అంటే అది ఒక హవిస్సు వేస్తున్నాం. దేనిలో? అది ఒక హోమం చేస్తున్నట్టే భోజనం. అందుకే చాలా పవిత్రంగా కాస్త స్నానం చేసి నెక్స్ట్ శ్లోకాలు చదువుతూ వంట చేయాలని ఎందుకు చెప్తారంటే, అది మనం భోజనం అంటే ఏదో తిండి ఇందులో వేసేయడం కాదు, సంచిలో పడేయడం కాదు. మన సనాతన ధర్మంలో భోజనము అంటే రోజు చేసే ఒక అగ్నిహోత్రం. అగ్నిహోత్రుడు అక్కడ ఉన్నాడు. ఆకలి బాధ, అక్షుత్ బాధ అంటారు కదా, అక్కడ అగ్ని రగులుతుంది. అదే మనకి ఆకలి మంటలాగా ఉంటుంది. సో అందులో మనం ఏం వేస్తున్నాం? హవిస్సు వేస్తున్నాం. నేతితోటి కూడిన 2 మెతుకులు ముందు ఇలా పంటికి తగలకుండా వేస్తారు. పంటికి తగిలితే దోషంట. అది అగ్నిహోత్రుడికి ఇస్తున్నది. అందువల్ల ఇలా వేస్తారు. చూడండి, ఎవరైనా సద్బ్రాహ్మణులు కొంచెం వేదం తెలిసిన వాళ్ళు ఉంటే ముందు 2 ఈ 3 వేళ్లతోటి ఆ నెయ్యి వేసిన ఉట్టన్నమే, ఉప్పు తగలని పదార్థాన్ని ఇలా తీసి అలా వేస్తారు. అది మింగేస్తారు. 2 పలుకులు 5 సార్లు. ప్రాణ పాన 5 వాయువులకి. సో ఆ విధంగా అక్కడ ఉండేది అగ్నితత్వం. స్వాధిష్టానంలో అగ్ని చక్రం. తర్వాత వాయు అనాహతం. అనాహతం అంటే ఇక్కడ ఉంటుంది, గుండె దగ్గర లంగ్స్ కూడా ఉంటాయి. గుండె గాలి తోటే కదా, ఆక్సిజన్ తోటే రక్త సరఫరా. కాబట్టి అదేంటి? మనకి వాయు సంబంధమైనది. వాయు సంబంధమైనది అనాహతం. సో పృథ్వీ చక్రం. పృథ్వీ అంటే కూర్చున్న మూలాధారము పృథివీ. మూలాధారంలో ఎన్ని ఉన్నాయి? 56. జలతత్వమైన మణిపూరంలో ఎన్ని ఉన్నాయి? 52. అగ్నితత్వం మధ్యలో భోజనం దగ్గర, కడుపు దగ్గర, అదేంటి? స్వాధిష్టానం. స్వాధిష్టానంలో ఎన్ని ఉన్నాయి? 62 ఉన్నాయి. వాయుతత్వాత్మకమైన అనాహతపు చక్రంలో ఉన్నాయి 54 ఉన్నాయి. ఇక ఆకాశతత్వం, ఈ విశుద్ధి ఆకాశతత్వం ఇక్కడే ఉంటుంది. శబ్దము కూడా చూడండి, ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే మనం ఇలా టచ్ చేస్తే ఇక్కడ కదులుతుంది. స్వరపేటిక అనేది కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఎంత సైన్స్ ఉందండి మన దానిలో, చూసారా? ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు గట్టిగా 100 సంవత్సరాలు అయింది సైన్స్ కనిపెట్టి ఇవన్నీ. కానీ ఇవన్నీ ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే మనం ఋషులు కనిపెట్టేశారు. కావున కదా, ఈయనే ఆదిశంకరాచార్యులే దాదాపు 5-6 వేల సంవత్సరాల క్రితం కదా ఈ రాసినప్పటికీ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. ఈయన కొత్తగా రాయినా ఇవన్నీ వేదాల సారంలోంచి తీసి మనకి సౌందర్య లహరిలో అందించారు. కాబట్టి ఈ ఆకాశ తత్వమైన విశుద్ధి చక్రమందు 72 ఉన్నాయిట. ఇంకా మనస్తత్వమైన ఆజ్ఞా చక్రమందు 64 ఉన్నాయిట. ఇవన్నీ కలిపితే ఎన్ని? ఒక కిరణము లాగా, ఒక పాదము, అమ్మవారి పాదము కిరణములు అనుకోవచ్చు, లేదా పాద స్పర్శ అనుకోవచ్చు. ఇవన్నీ కలిపి మొత్తం 360 కిరణాలు ఉన్నాయిట. కింద మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధి, ఇక ఆజ్ఞ. ఇవన్నీ కలిపి 360 కిరణాలు ఉన్నాయి. ఈ మొత్తం ఏంటిట? ఇవన్నీ కలిపితే ఇక్కడ చంద్రమండలంలో ఈ సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రంలో ఉన్న నీ పాదములు, అమ్మవారి పాదాలు ఎప్పుడు ఇక్కడ ఉన్నాయి అన్న స్పృహతో ఉండాలి మనం. అమ్మా, నీ పాదాలు ఇక్కడ ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాను తల్లి, నీ పాదాల మీద బొట్టు పెడుతున్నానమ్మా అని చెప్పి ఒక ఎరుకతోటి చేసుకోవాలి మనం. ఈ బొట్టు లేకుండా అసలు సువాసన ఉండకూడదు. ఇక్కడ ఎలాగైనా వేసుకోండి, కానీ ఇక్కడ మాత్రం నుదుటిన బొట్టు ఉండాలంటారు. అందుకే పెద్దవాళ్ళు. ఎందుకంటే ఎరుక. అమ్మా, నువ్వు ఎప్పుడు నా బుద్ధి అయి నా నెత్తి మీద ఇక్కడే ఉన్నావమ్మా, నేను ఎప్పుడు ఇక్కడ పెట్టుకున్నానమ్మా, ఇది నాకు ఇలా ప్రసారం చేయాలమ్మా, ఈ ప్రసారం ఉంటేనే నాకు బుద్ధి బాగుంటుంది, నాకు విశుద్ధి బాగుంటుంది. నాకు క్షుత్బాగా, ఇందులో ఆకలి, అన్నం పడేస్తే సరిపోదు కదా, అరగాలి కదా. అక్కడ అమ్మవారు ఉంటేనే కదా అరిగేది, భగవంతుడు ఉంటేనే అరుగుతుంది, అరుగుదల శక్తి. కూర్చోవాలంటే నిటారుగా వెన్నుపోసి నిలబడాలన్నా కూడా ఆ శక్తి, ఒక శక్తి ఉండాలి. సో ఇన్ని విధంగా నువ్వు ఉన్నావు, ప్రతి చక్రంలో నువ్వు ఉన్నావు. ఈ చక్రాలు ఏంటి అంటే ఓన్లీ మన కోసం మనం పెట్టుకున్నవే ఈ మెయిన్ చక్రాల్లో, కానీ ప్రతి అణువు ఇక్కడున్న ప్రతి అణువు కూడా ఒక చక్రమే. ఊర్ధ్వరతిస్కులం మనం మనుషులం. కాబట్టి ఈ విధంగా
నీ పాదముల నుండి వెలువడే ఆ కిరణములు ఆ ప్రసారము చేత నా షట్చక్రములు కూడా ప్రకాశవంతం అవుతున్నాయి, పనిచేస్తున్నాయి, సక్రమంగా పనిచేయగలుగుతున్నాయి అన్న స్పృహ కోసమే ఈ ముఖ్యమైనది ఈ శ్లోకం. 14వ శ్లోకం. అర్థమైంది కదా? ఏమైనా డౌట్లు ఉన్నాయండి? లేదండి. ఇంకొకటి ఎరుక ఏంటంటే ఇందులో అసలు పరమేశ్వరుడు, ఈశ్వరుడు లేదా ఈశ్వరి, అమ్మవారు లేదా అయ్యవారు ఇద్దరు ఒకటే కదా, బిందు రూపంలో ఇద్దరు ఒకటే ఉంటారని మనకి శ్రీచక్రార్చన చేసే వారికి తెలుస్తుంది. సో అసలు పరమేశ్వరుడు జీవి యొక్క శరీరంలో ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు ఈ శ్లోకంలో అది వివరిస్తున్నారు. అసలు పరమేశ్వరుడు అంటే ఏంటి? నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ అని మామూలుగా చెప్తాం. కానీ ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపి జగత్తులో ప్రతి అణువులోనూ ఉన్నాడు. ప్రతి అణువులోనూ నాలోనే కాదు, ప్రతి చెట్టులో ఉన్నాడు, ఈ తిరిగే జడ పదార్థంలో ఉన్నాడు, చైతన్య పదార్థంలోనూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనకి ఎక్కడ తెలిసింది అంటే ఛాందోగ్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో సత్యభామ కథ వస్తుంది, జాబాలి కథ వస్తుంది. అందులో ఒక వేదాంగ విధుడు బ్రహ్మజ్ఞాని అయిన ఒక గౌతముడి దగ్గరికి సత్యకామకుడు అనే పిల్లవాడు వెళ్ళి బ్రహ్మ విద్యను నాకు ఉపదేశించండి స్వామి అని అడుగుతాడు. గౌతమ మహర్షి సామాన్యుడు, గోదావరిని తీసుకొచ్చిందే గౌతమ మహర్షి కదా. అయితే ఆశ్రమ నిలయాలు కదా. గౌతముడు అంటాడు, ఓకేనమ్మా పర్వాలేదు, చెప్తానులే అంటాడు. అంటే చెప్తానులే అంటే వెంటనే చెప్పారు కదా, గురువుకు శుశ్రూష చేయాలి ఎవరైనా సరే. ఆ శుశ్రూష చేసినప్పుడు ఎప్పుడో స్వామికి, గురువు గారికి తెలుస్తుంది, వీడు నేను ఏదన్నా చెప్తే ఆ విద్యను వీడు గ్రహించగలిగే బుద్ధి వచ్చింది వీడికి. అది ఎప్పుడు వస్తుంది అంటే సాధన వల్ల వస్తుంది అని అంటారు. కానీ గురు అనుగ్రహం ఉంటే పద్మపాదాచార్యుల వారికి ఏ విధంగా వచ్చింది? అతను కొంచెం జడుడు అని అంటారు. ఉన్న 4 శిష్యుల్లో కూడా పద్మపాదాచార్యుల వారికి కొత్త జడత్వం ఉందట. అంటే చెప్పగానే పట్టేసుకునే గుణం కొంతమందికి ఉంటుంది. ఏదైనా ఒక చిన్న మ్యాథ్స్ కానీ ఏదైనా చూడండి, అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా. క్లాస్ లోనే తీసుకోండి, మన పిల్లలే, మన సొంత పిల్లలే. అందరూ ఐఐటికి వెళ్ళిపోరు, అందరూ నార్మల్ గాను పిల్లలందరూ ఐఐటీలకి వెళ్ళిపోరు కదా. ఒక పిల్లాడు వెళ్తాడు, ఇంకో పిల్లాడు వెళ్ళకపోవచ్చు. అలానే వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు. అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సో పద్మపాదాచార్యుల వారికి 4 శిష్యుల్లో ఈయన కొంచెం జడ్డుడనే ఉందట. ఈయన ఎప్పుడు ఆ స్వామివారికి బట్టలు పిండేయడం, ఏం కావాలి వండి పెట్టడం, లేదా శుభ్రం చేయడం, ఇలాంటి పనులు చేసేవట. కానీ చెప్పే టీచింగ్స్ ఏవైతే శంకరాచార్యుల వారు చెప్తున్నారో, పాఠం చెప్తారు కదా రోజు శిష్యులకు 4కి చెప్తుంటే అది ఈయనకి ఎక్కేది కాదట, తొందరగా అర్థమయ్యేది కాదట. కాకపోతే ఈయన ఒకసారి ఇలాగే బట్టలు పిండుకోవడానికి నదీ తీరానికి అవతలకి వెళ్ళాట. వెళ్తే వీళ్ళు మిగిలిన ముగ్గురు అతను ఏం చదువుతాడులేండి, చెప్పేయండి గురువు గారు, పాఠం చెప్పేయండి, అతనికి ఏమి ఎక్కదు కదా అన్నారు. అనేసరికి అప్పుడు గురువు గారు, అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా, గురు అనుగ్రహం, పద్మపాద అని పిలిచాట. ఒక్కసారి గురువు గారు మాట వినిపించేసరికి ఇంకా ఆయన అక్కడి నుంచి పరుగు అది నదే, దారి ఉందా, ముళ్ళున్నాయా, చెట్లున్నాయా, ఏమి చూడాలి, అలా నది మీద నుంచి అలా పరిగెట్టుకుంటూ వచ్చేసేట గురువు గారి మాట విని. అంటే పాఠం అయిపోతుంది, క్లాస్ అదంతా కాదు, గురువు పిలిచాడు వెళ్ళిపోవాలి అంతే. వెళ్తే నేచర్ ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడైతే ఆయన పాదం పడుతుందో అక్కడ ఒక పద్మం ఉద్భవించిందట. నీటిలోంచి పద్మం కదా, నీటిలోంచి పద్మం రావడం, ఆయన పాదం పడడం, టక్క 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 ఇలా ఆయన వెళ్ళిపోతుంటే పద్మాలు టక్క టక్క టక్కగా వచ్చేసాయట. మొత్తం ఆ సరస్సు అంతా కూడా నది. అలా ఆయన వచ్చేసి చేతులు కట్టుకుని ఏం తెలియని వాళ్ళ ఇలా నుంచున్నట్ట. అప్పుడు శిష్యుల వంక చూసారు రాజశంకరాచార్యులు గారు, చూసారా మనకు ఎవరికైనా అలా పడతాయా? ఎందుకు అతనికి పడ్డాయంటే గురువు ఎందు గురి ఉంటే మీకు పూర్తి నేచర్ కూడా ఆ విధంగా సహకరిస్తుంది. మూఢుడైనా జడుడైనా కూడా ఒక్కసారి అలా నెత్తి మీద కర మస్తకం అనేది అంటారు, దాని పేరు మర్చిపోయాను. చెయ్యి, గురువు చెయ్యి కనుక శిష్యుడు తల మీద పెడితే చాలు, ఒక్కొక్కసారి చూపు ద్వారా అయిపోతుంది. సో ఇంతటి శక్తి గురువుకు ఉంటుంది. అది ఆదిశంకరాచార్యుల వారి కథలోనే నిరూపితమైంది. అప్పటి నుంచి ఆయన పద్మపాదాచార్యుల వారు అని అంటారు, ఎందుకంటే ఆయన పాదాలకి అలా పద్మాలు మోసాయి అని. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళాడు,
బ్రహ్మ విద్యను నాకు బోధించండి గౌతమ ముని మహర్షి అని చెప్తే ఓకే అన్నట్ట. శుశ్రూష చేస్తున్నాడు ఈ పిల్లవాడు. కాలం గడుస్తోంది. తనతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడి తోటి వచ్చిన వాళ్ళందరికీ విద్య అయిపోయి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ గురువు గారు తనకు మాత్రం ఈ పిల్లాడికి మాత్రం ఏం చెప్పట్లేదుట, బ్రహ్మ విద్యను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు కారణం తెలియదు. ఒక రోజు గౌతముడు సత్యకాముడు ఇతని పేరు పిలిచి ఒక బక్క చిక్కిపోయి వట్టిపోయిన ఆవులను ఆంబోతులు 400 అతనికి ఇచ్చేసి, నువ్వు అడవిలోకి పోయి వీటిని మేపుకురా, వీటి సంఖ్య ఇతనికి ఇచ్చినవి 400, ఇవి 1000 అయ్యే వరకు తిరిగి రావద్దు అన్నట్ట. వీటికన్నిటికీ పిల్లలు పుట్టాలి. ఇవి ముందు బక్క చిక్కిపోయిన వాటికి పిల్లలు పుట్టు తొందరగా, అవునా? అవి మెయ్యాలి. మేసిన తర్వాత వాటికి పునరుత్పత్తి జరిగే ఇది శక్తి రావాలి. శక్తి వచ్చిన తర్వాత కూడా అవి 1000 అవ్వాలట. 1000 అయ్యే వరకు అడవిలో వెళ్ళి వాటిని మేపుకుని 1000 అయిన తర్వాత తిరిగిరా అని చెప్పట. ఇద్దరు పేరు సత్యకాముడికి అర్థమైంది. ఓకే, గురువుకు సేవ చేసి విద్యను అభ్యసించడం ఒకటి, గురువుకు తగినంత ధనం ఇచ్చి విద్యను అభ్యసించడం 2. ఇప్పుడు మనం చేస్తున్నది రెండవది. ఇంకా 3వ రకం కూడా ఉంది తెలుసా? గురువుకు తన వద్ద ఉన్న విద్యను ఏదైనా ఇచ్చేసి ఆయన దగ్గర ఉన్న విద్య మనం నేర్చుకోవడం. ఇది కూడా ఒక పద్ధతి ఉంది. విద్యను అభ్యసించే రకాలు 3. ఆ 3 ఇదొకటి. వాటిలో మొదటి పద్ధతిలో మన సత్యకాముడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఏంటి? గురువుకు శుశ్రూష చేసి పని చేసి దానికి ప్రతిఫలంగా విద్యను అర్థిస్తున్నాడు. అదే విద్యను అర్థించేవాడే విద్యార్థి. ఈ రోజుల్లో ఏంటి? విద్యను అర్థము పెట్టి కొనుక్కునేవాడే విద్యార్థి. అయితే ఇంకా గురువు మాట జవదాటాడు కదా. శుశ్రూష అంటే ఏంటి? ఆయన చెప్పిన పని చేయడం. చేసే పశువులను మేపుతూ బక్క చిక్కిపోయిన ఈ ఆవులు ఎప్పటికి బలుస్తాయి, ఎప్పటికి పిల్లలు పెడతాయి, వీటి సంఖ్య 1000 ఎప్పుడు అవుతుంది అని ఇలా ఆలోచిస్తున్నట్టు అడవిలో. పాపం కాలం గడిచిపోతుంది. ఇంతలో ఒక రోజు సత్యకాముడు బాగా ఆలోచిస్తున్నప్పుడు ఒక ముసలి ఆంబోతు తెలుసు కదా, అది వచ్చి సత్యకామ, నీ కర్మ పరిపక్వం అయిపోయింది, నువ్వు గురువు గారి దగ్గరకు వెళ్ళి సమయం వచ్చింది నాయన, నీకు బ్రహ్మజ్ఞానం చెప్తాను, నేను చెప్తాను, నువ్వు విను అన్నందుట. పరబ్రహ్మ తత్వము 4 పాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదాన్ని నేను చెప్తాను. ఎవరన్నారు? ఆంబోతు చెప్పింది. ఈ విశాల విశ్వంలో కథ బోరుగా ఉందేమన్నా? చెప్పరా? ఈ విశాలమైన విశ్వంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు కూడా పరబ్రహ్మ తత్వంలో ఒక భాగంట. ఈ 4 దిక్కులు. 2వ పాదాన్ని నీకు అగ్నిదేవుడు చెప్తాడు అని చెప్పిందిట. ఆ మాటలు విని సత్యకాముడు ఆ గౌతముని ఆశ్రమానికి తిరుగు ప్రయాణం. ఏంటి? బ్రహ్మ విద్యలో మొదటిది ఏంటంటే ఈ 4 దిక్కులు కూడా పరబ్రహ్మ తత్వంలో ఒక భాగం. ఒక భాగం నేను నీకు చెప్తాను, 2వ భాగం నీకు అగ్నిదేవుడు చెప్తాడు అని చెప్పగానే గౌతముడు సరే అమ్మ నమస్కారం అని చెప్పి ఆ గౌతముడు నమస్కరించి అనుకుని ఇంటికి గురువు గారి దగ్గరికి బయలుదేరాడు. ఆశ్రమానికి వెళ్ళిపోతుంటే మధ్యలో సంధ్యా సమయం అయిందిట. సంధ్యా సమయం అవగానే అగ్నిహోత్రం వెలిగించి చేయాలి కదా, సంధ్యావందనం చేస్తుంటే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమై, సత్యకామ, ఆకాశము సముద్రాలు ఇంకా పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా పరబ్రహ్మతత్వంలోని 2వ భాగము అని చెప్పాడు. మొదటిదేంటి? 4 దిక్కులు. ఎస్, ఎవరు చెప్పారు? ఆంబోతు. వెరీ గుడ్. 2వదేంటి? అగ్ని చెప్పారు. పర్వతాలు, నదులు, ఆకాశము, సముద్రం. పర్వతాలు, నదులు 4. ఎవరు చెప్పారు? అగ్నిదేవుడు చెప్పాడు. చెప్పేసిన తర్వాత ఆహా అని అగ్నిదేవుడు కూడా నమస్కరించి బయలుదేరాడు. బయలుదేరుతున్న మధ్యలో ఒక హంస ఎదురొచ్చిందట. హంస ఎదురొచ్చి సత్యకాముడి దగ్గరికి వచ్చి, కుమార, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుల్లతలు అంటే ఏంటి? మెరుపులు. ఇవన్నీ కూడా పరబ్రహ్మలోని 3వ భాగం నాయనా అని చెప్పిందట. మళ్ళీ ఒకసారి అలాగా నమస్కారం అని హంసకి నమస్కరించిన తర్వాత మళ్ళీ దారిలో వెళ్తుంటే ఒక నీటి పక్షి వచ్చింది. నీటిలోనే ఉండే పక్షులు ఉంటాయి కదా, అది వచ్చి సత్యకామ, ప్రాణం బ్రహ్మ, దృష్టి ప్రాణము అంటే ప్రాణం ఉంటే ఏది ఉంటే ఒళ్ళు వేడిగా ఉంటుందో అది ప్రాణం,
ప్రాణము బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణము బ్రహ్మ అని చెప్పిందట. ఇదే పరబ్రహ్మ తత్వంలోని 4వ పాదము అని ఎవరు చెప్పారు? వీటిలో ఉండే నీటి పక్షి. అలాగే ఆ హృదయం అందే బ్రహ్మతత్వం ఉంటుంది. ఆనందమే ఆ తత్వం యొక్క నిజ స్వరూపము. భూమి, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ యొక్క రూపాంతరములు. అంటే పరబ్రహ్మ అంటే ఎక్కడో ఉందని నువ్వు అందరూ అన్వేషిస్తూ ఉంటారు కదా. ఆ అన్వేషణ ఇక నువ్వు చాలించవచ్చు. ఎందుకంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, చివరికి నీ హృదయము, ఇవన్నీ కూడా పరబ్రహ్మ యొక్క రూపాంతరములు. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది అదే అని చెప్తాడు. ఈ రకంగా పరబ్రహ్మ సర్వాంతర్యామి అని తెలుసుకుంటాడు. ఎవరు? సత్యకాముడు. సత్యకామ. వెరీ గుడ్. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంది అంటే 4 వేదాల రూపం తాల్చి ఆ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని స్తుతిస్తున్నాయట. ఏవి? వేదాలు. ఆ తర్వాత చాలా ప్రశ్నలు, జవాబులు ఇవన్నీ ఉంటాయి. అదంతా కూడా బృహదారణ్యకోపనిషత్తులో కనిపిస్తుంది మనకి. సో ఈ విధమైన ఎక్కడి బృహత్ అరణ్య ఉపనిషత్తు. బృహత్ అంటే అతి పెద్దది, అరణ్యము అంటే తెలుసు కదా, చీకటిగా ఉండేది. బృహదారణ్యకోపనిషత్తు. ఈ బృహదారణ్యకోపనిషత్తు ఇందాక చెప్పిన కథ ఏ ఉపనిషత్తు? చెప్పండి. చాందోపనిషత్తు. ఓకే. సో ఇలాంటి కథలన్నిటికీ రూపమైనదే ఈ శ్లోకం. 14వ శ్లోకంలో ఈ కథలన్నిటి సారము పెట్టి మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న కనెక్షన్ ఎలా ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఇక్కడ ఉన్న అమ్మవారి పాదముల యొక్క కిరణములు పడి ప్రసారము చెంది ఇవి పనిచేస్తాయి. ఇంకా మీకు పతంజలి యోగ శాస్త్రం కూడా ఏం చెప్తోందంటే సూర్యనాడి, చంద్రనాడి అని 2 ఉంటాయి. 2 బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని కూడా చెప్తున్నాయి. అవునా? సో వీటన్నిటికీ ఒక రకమైన కనెక్షన్ ఉంది డెఫినెట్లీ. అది మనకి ఒక పై అర్థం ఒకటి, అంతరార్థం మరొకటి ఉంటుంది. మనసు పెట్టి ఇదే శ్లోకాన్ని మననం చేయగా 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 మీకు మరో ఏదైనా మీకు అంటే ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు. అమ్మవారు సృజింప చేస్తుంది, తట్టిగా చేస్తుంది. తెలుసా, ఒక్కొక్కసారి ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే, నెమరేసుకుంటూ ఉంటే అర్థం మనకి సంస్కృతంలో అంత విశేషమైన ఇది లేదు. కానీ తెలుగు మన అదృష్టం ఏంటంటే తెలుగులో సంస్కృతం మిళితమై ఉంది కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్కటి తడుతుంది. తట్టినప్పుడు ఇది అయి ఉంటుందా అని అనుకున్న రోజు, అంటే నా స్వానుభవం చెప్తున్నా, అయి ఉంటుందా అనుకుని వదిలేస్తాను. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతున్న తర్వాత ఎవరో ఒక మహానుభావురాలు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. అదేదో టీవీలో అలా ఆన్ చేయగానే వస్తుంది అనమాట సౌందర్యలహరి. అక్కడ సేమ్ నేను నాకు ఏదైతే తట్టిందో అది వారు చెప్తారు. మనకేంటి, వాళ్ళు చెప్తే మనం నమ్ముతాం. అమ్మయ్యా నేను అనుకున్నది కరెక్టే అన్నది చాలా సార్లు అయి ఉంటుంది కదా ఇలాంటివి మనకి. సో ఇది 14వ శ్లోకం. ఇంతవరకు చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను. 15వ శ్లోకంతో మనం క్లోజ్ చేద్దాం. పద్మజ గారు. శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూటమకుటా వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే. దధతే మొదటి దానికి లేదు, ఫస్ట్ దానికి లేదు. దధతే మళ్ళీ చదవండి. ఫస్ట్ నుంచి చదవనా? శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా హతమివ సతాం సన్నిదధతే. మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః
ఫణితయః అనండి. ఫణితయః. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా పద్మజ గారు, చాలా ఆనందంగా ఉంది. మీరు రాగయుక్తంగా పాడారు. ఆహాహా, అమ్మవారు నాకు నిజంగా ఇంకేం ఇవ్వక్కర్లే, నేను అమ్మవారికి ఇవాళ మీ శ్లోకం ఇచ్చేసాను. ఇదంతా చాలా మీకే, ఇదంతా మీకే. లేదు, అమ్మవారి కృప అంతే. ఆ తర్వాత శరజ్యోత్స్న శుద్ధ, ఇంకేం కావాలి? చాలు. వెన్నెల వంటి తెల్లదల్లి, శరత్కాలంలోని వెన్నెల వంటి స్వచ్ఛమైన శరీరంతో ఉందిట ఆవిడ. ఇంకా తెల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉందిట. జడకి ముడి వేసుకుంటే ఆ చంద్ర రేఖ ఇలా ఉంది కదా, ఈ రౌండ్ గా ఉందంటే అర్థం ఏంటి? జడని ఇలా పెట్టుకుని ఇలా ముడేసిందే. ఆ తెల్లగా వేసిన మన రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా, అలా చంద్రుడిని ముడేస్తే ఆ పైకి కనిపించే చంద్రుడే ఇలా పోలగా ఉన్నాడు మనకి అన్న అర్థం కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనం ముడేసుకున్నాం అనుకోండి, రబ్బర్ బ్యాండ్ పెట్టాం అనుకోండి, వెనకాలది కనిపించదు, ముందుది ఇలా కనిపిస్తుంది మనకి. సో చంద్రుడిని ఇలా పెట్టుకుంటే అర్థం, ఓహో చంద్రుడిని ఈ జడ ముడిగా ధరించిందే, ముడి ఉండడానికి ధరించిన ఆభరణంలా ఉందా అన్నట్టుగా కూడా ఉంది. మీకు ఎప్పుడైనా వైట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, మీకు అలా కనిపిస్తుంది కదా, జడలో వెళ్ళిపోయి సగం కోలగా ఉంటే చంద్రమామి, మీరు అమ్మవారే. ఇంకా లేత జాబిల్లి, అది లేత జాబిల్లి ఎందుకు అంటే రేఖ మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇంకా కిరీటం, ఇంకా సకలాభీష్టాలు తెచ్చే మనకి ఒక వరద ముద్ర ఉంది. భయాన్ని పోగొట్టే అభయ ముద్ర ఉంది. వర అంటే ఇది చెయ్యిలా ఉంటుంది, అభయ అంటే ఇది కదా, ఇది అభయము, ఇది వరము. ఇవ్వడానికి ఎప్పుడు కిందకి వెళ్ళి, సో ఇచ్చేవన్నీ ఇలా వస్తాయి. అభయము, భయపడొద్దురా అని చెప్తాం కదా, అలాగా. తర్వాత ఇంకా ఏమున్నాయట? స్ఫటిక మణులతో కూడిన అక్షమాల. ఏంటి? స్ఫటికమాలను పుస్తకాలను అని. స్ఫటికమాల, ఇంకా విద్యా సంకేతం. పుస్తకాలు అంటే ఏంటి? విద్యకు సంకేతము పుస్తకములు. ఇవన్నీ చేతులు ధరించిన నీకు నమస్కరిస్తే ఏమవుతుంది? నిన్ను ఆరాధిస్తే మూడు రకాలు అతి తీయనివి 3 ఉంటాయట. ఒకటి తేనె, నేచురల్, అది కదా, నేచురల్ స్వీట్నర్. మనం ఏమి అందులో కలపాల్సిన అవసరం లేదు, తీయగా ఉంటుంది తేనె. ద్రాక్ష పాకము, ద్రాక్ష కూడా తీయగా ఉంటుంది. ఇంకా పాలు, అంతే. సో ఇలాంటి మధు, క్షీర, ద్రాక్ష. క్షీర అంటే పాలు, ఆవు పాలు కూడా కమ్మగా తీయగా ఉంటాయి. అవసరమే లేదు అందులో ఏది వేయాల్సిన అవసరమే లేదు. గుమ్మపాలు అంటారు కదా, ఒకప్పుడు దొరికేవి. సో ఈ మూడిటికి సమానమైన వాగ్వైఖరి, మాట్లాడగలిగే నేర్పు వస్తుంది కదమ్మా. అంటే సరస్వతీదేవి రూపంలో నిన్ను కొలిచిన వారికి తీయని మాటలు వస్తాయి. మాట మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో ఎవరైనా సరే ముందు రూపం చూడగానే రూపంతో ఒక అభిప్రాయం ఏర్పడడం సహజం. ఆ రూపానికి కూడా అమ్మవారి శ్లోకాలు ఉన్నాయి కొన్ని. భగవంతుడు ఇచ్చిన రూపం ఒకటే కాదండి, మన ఆరా పెంచుకోవచ్చు. ఏ విధంగా? చాలా ఫోకస్డ్ గా మాట్లాడడం, తక్కువ మాట్లాడితే, ఎక్కువ ఆలోచించకుండా. చూడండి, కొంతమంది మొహాలు ఎంత ప్రసన్నంగా ఉంటాయి ఎప్పుడు, ఎందుకంటే ఎక్కువ ఆలోచించరు. ఇవాళ మనం ఆలోచించక్కల్లా, చాలు ఇది ఫోను, ఇది చాలు మన ప్రాణానికి కదా. సో ఎప్పుడైతే ఎక్కువ ఫోకస్డ్ గా ఉండి అసలు ఏదైనా నామ మంత్రం చేసుకుంటుంటే ఆలోచనలు తగ్గుతాయి కదా. స్ట్రెస్, ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఒకటే, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. బీపీకి అదే కారణం, కిడ్నీస్ కి అదే కారణం, యాంగ్జైటీ. ఎందుకు? ఇప్పుడు మాట్లాడుతుంటాం, తర్వాత సంగతి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ యాంగ్జైటీ తగ్గాలి అంటే ఒకటే, నామం ఎప్పుడు కూడా శ్వాస, మనకు తెలియకుండా శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం, బతుకుంటున్నాం. మనకు తెలుసా? అమ్మో నేను శ్వాస పీల్చుకోవాలి 10 నిమిషాలు అనుకుంటామా? కాబట్టి ఆ విధంగా శ్వాస ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా మనసులో మనకు నచ్చిన పేరు ఏదో ఒకటి తలుచుకుంటూ ఉండాలి. మనకి రామనామం అయింది కదా, పద్మజ గారు ఉన్నారు, మేము 18 కోట్ల రామనామ జపం చేస్తాం. మొత్తం 7 ఖండాల నుంచి కూడా అందులో పాల్గొన్నారు కరోనా టైంలో.
ఆ రామనామం ఎంత అలవాటైపోయిందంటే నాకు బండెక్కితే రామ 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 శ్రీరామ రామ 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 అంతే. డ్రైవింగ్ అప్పుడు ఈ డ్రైవింగ్ అయినా సరే రామ 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 రామ. నాకు మొన్న మా పనమ్మాయి ఆఫీస్ లో పనమ్మాయి నా పక్కనే కూర్చుంది, ఇద్దరే డ్రైవ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ లో ఎక్కువ డ్రైవ్ కొంచెం భయం అనిపిస్తుంది నాకు, ట్రాఫిక్ విపరీతం. బాంబేలో ఇలా లేదు. సో చేస్తూ నేను పైకే అన్నాను ఇది ఒక్కతే కదా అని చెప్పి, నేను రామనామం చేస్తా నాకేం కాదు అని చెప్పి రామ 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 అంటే ఇంకా ఆ అమ్మాయి కూడా మొదలెట్టింది రామ రామ. మనకి హనుమంతుడు ఉంటాడు, నాకు పక్కనే హనుమంతుడు కూర్చున్నట్టు అనిపించింది. సో ఇంక వేరే మాటలు ఉండవు, ఫోకస్ గా ఉంటాం, రాముడు చూసుకుంటాడు అనే ధైర్యం ఉంటుంది. నాకైతే నామం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈజీ కదా, తక్కువ వచ్చేస్తుంది. అదే అది శ్రీమాత్రే నామం కూడా మంచిది, ఏదైనా మంచిదే. ఎవరి మనసుకి ఏది తగ్గితే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఇక్కడ ఏది మ్యాచ్ అయితే అదే నామం అంతే. సో ఇవాళకి 15వ శ్లోకంతో మనం అమ్మవారికి చక్కగా తలుచుకున్నాము. మంచి అవకాశం ఇచ్చారు మీరిద్దరూ నాకు, ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు ఝాన్సీ గారు. ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి తలుచుకోవడం అయ్యింది, అంతా మళ్ళీ చెప్పడం అయ్యింది. పద్మజ గారు థ్యాంక్ యూ సో మచ్. గారు ఇంకా ఎక్కువ మంది కలిస్తే బాగుంటుంది కదా, నేను లేట్ అయ్యాను కొంచెం అంతే. లేదు వాళ్ళు సండే నేను నైట్ ఇండివిజువల్ గా మెసేజ్ చేస్తే జాయిన్ అవుతామన్నారు 2-3 చెప్పాను. 11 to 12 మధ్యలో టైం పెట్టుకోండి సభ. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు పద్మజ గారు మీరు కూడా ఒకసారి చెప్పండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సౌందర్య లహరి ఒక శ్లోకాన్ని మాత్రం అర్థం చెప్పుకుంటాం, ఇవాళ 2 చెప్పుకున్నాం. అలాగా పారాయణ మాత్రం అన్ని ఇప్పుడు 15 వరకు చేసుకున్నాం, రేపు 16 నుంచి 15 నుంచి మళ్ళీ మొదలు పెడతాం 30 వరకు. శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.